హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం సవ్యసాచి కటింగ్ నేర్చుకుందామండి. సవ్యసాచి ఫ్రంట్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కటింగ్ అది నేర్చుకుందాము. బ్యాక్ డిజైన్ నెక్ కటింగ్ నేర్చుకుందాము. ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా అయితే న్యూస్ పేపర్ మీద కట్ చేసి దాన్ని బట్టి కటింగ్ చేస్తానండి. మీకు అర్థమవుదని అందుమే క్లియర్గా కనిపించదు అనేసి వైట్ పేపర్ తీసుకొని మళ్ళీ మీకోసం కటింగ్ చేస్తున్నాను. ముందు లెంత్ వచ్చేసి ఫ్రంట్ 14 ఇంచెస్ అండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. భుజం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలాగా. చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 అండి, 34, 8.5 వస్తుంది. 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇదంతా కలుపుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ పాయింట్స్ అలా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుందామండి. నెక్ మార్క్ చేసుకుంటున్నాను 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2.5కి మార్క్ చేసుకొని నెక్ పార్ట్ అలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను అన్నమాట. ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. ముందుగా మనది స్టిచ్చింగ్ వీడియో వచ్చింది, కటింగ్ వీడియో లేట్ అయింది. ఎందుకంటే నేను న్యూస్ పేపర్ మీద కట్ చేశానని చెప్పాను కదండి, దానివల్ల లేట్ అయింది. ఓకే, మనం ఇందులోకి వెళ్ళిపోతే కిందన మనం షేప్ పార్ట్కి 2 ఇంచెస్ తీసుకుంటాం కదండి, అలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 తీసుకున్న వాళ్ళు 2 తీసుకోవచ్చు, 2.5 తీసుకున్న వాళ్ళు 2.5 తీసుకోవచ్చు అండి. పైన చంక దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో అదే లైన్ కింద వరకు డ్రా చేసుకుంటామండి. ఇక్కడ నడుమది చెక్ చేసుకోవడం అది ఏముండదు. పైన ఎంత వచ్చిందో కిందకి అది అలా డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కదండి తీసాము, ఆ 2 ఇంచెస్ దగ్గర కూడా కింద వరకు లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ చంక దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని అది కూడా ఒక స్ట్రైట్ లైన్ కింద వరకు డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కిందన 2 ఇంచెస్ది మార్క్ చేసుకున్నాం కదండి షేప్ బెల్ట్కి, అది కూడా లైను డ్రా చేసుకోవాలి. 2 తీసుకున్న వాళ్ళు 2 తీసుకోవచ్చు, 2.5 తీసుకున్న వాళ్ళు 2.5 తీసుకోవచ్చండి. ఒక్కొక్క షేప్ బెల్ట్ ఒక్కొక్క సైజులో పెడతారు కదా, దాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం లెంత్ భుజం దగ్గర నుంచి లెంత్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. 10కి పెట్టుకోవచ్చు, 9.5కి పెట్టుకోవచ్చు. అది కూడా మన షేప్ దాన్ని బట్టి పెట్టుకోవాలండి. కొందరు 10 తీసుకుంటారు, కొందరు 9.5 తీసుకుంటారు. నెక్స్ట్ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, అటువైపు 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం షేప్ చేస్తాం కదండి బ్లౌజ్కి, అదే విధంగా తీసుకొని కిందన 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇటువైపు 1.5 ఇంచు, ఇటు 3 ఇంచెస్ మార్క్ తీసుకున్న తర్వాత మనం కింద డాట్ వేసుకుంటాం కదండి, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని సెంటర్ 1.5 ఇంచ్కి కూడా మార్క్ చేసుకొని పైన ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఆ సెంటర్ డాట్కి ఈ డాట్కి లైన్ డ్రా చేసుకొని క్రాస్ లైన్ ఒకటి, ఇటువైపు కూడా క్రాస్ లైన్ తీసుకోవాలి. ఇది టోటల్గా కింద డాట్ మనం నార్మల్ బ్లౌజ్కి పెట్టుకుంటాం కదండి, కింద డాట్, ఆ డాట్ ఉంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సులు పట్టి వైపు ఇంకో డాట్ పెట్టుకుంటాం కదా, మనకి 3 ఇంచెస్ వచ్చింది ఉక్సులు పట్టి వైపు. 3 ఇంచెస్కి సెంటర్కి ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఈ కింద సెంటర్ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడ వరకు ఇది కూడా మార్క్ చేసుకుంటున్నాం. ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం చంక వైపు ఒక డాట్ వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి, అదే డాట్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఆ డాట్ వైజ్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా తీసుకుంటామో అదే విధంగా మీకు అర్థం అవ్వడానికి, ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా 2 పాయింట్స్ ఇలాగా డాట్స్ యాడ్ చేసుకున్నాం కదా ఒక దగ్గరికి, అది అలా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు చంక రౌండ్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచుకి తీసుకుంటున్నానండి చంక రౌండ్. ఎందుకంటే ఆల్రెడీ లోపలికి తీసుకుంటాం కదా, దాంతో అలా సరిపోతుంది. చంకలో తీస్తాం కదా, దానికి అలా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మనకి ఏ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చండి. నేనేమో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటారో ఆ విధంగా మీరు నెక్ డ్రా చేసుకోవచ్చు. ఈ సవ్యసాచి బ్లౌజ్కి ఏంటంటే డీప్ నెక్కే తీసుకుంటారండి ఎక్కువ ఫ్రంట్. అది వీ నెక్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే లీఫ్ మోడల్ నెక్ అయినా తీసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. నేను ఇలా డ్రా చేసుకున్నాను. నెక్ వచ్చేసి ఫస్ట్ది నాకు కొంచెం వెడల్పు ఎక్కువగా వచ్చేస్తుంది అనిపించింది, అందుకే లోపల వైపు అలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కిందన షేప్ మార్క్ ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అది అలాగా మార్క్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఈ 1 ఇంచ్ లైన్ ఉంది కదండి, 1 ఇంచ్ లైన్కి దాని పక్కన చంకది మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది అలా కింద పాయింట్కి టచ్ అవుతూ కింద డాట్కి టచ్ చేసుకుంటూ ఈ ఉక్సుల వైపు డాట్ వరకు ఇలాగా ఒక సర్కిల్ లాగా, అంటే చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా అది అలా మార్కింగ్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందా? ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. సర్కిల్ షేప్ వచ్చేలాగా, అంటే మరీ స్ట్రైట్ లైన్ రాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ లైన్కి ఇప్పుడు ఈ డాట్ కిందన డాట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లైన్కి సర్కిల్ లాగా అది కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అలా మార్కింగ్ చేసుకోవాలండి. సో టోటల్ మార్కింగ్స్ ఇలా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ది పార్ట్ 1, ఇది పార్ట్ 2, కిందది పార్ట్ 3 పార్ట్స్ కింద ఇలా డివైడ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను వీడియో కూడా పక్కన పెట్టాను. ముందు న్యూస్ పేపర్లోనే కటింగ్ అది చేశాను, మళ్ళీ మీకు అది అర్థమవుదని ఇందులో చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ పాయింట్స్ ఉన్నాయి కదండి 2.5 ఇంచెస్, అది కింద వరకు లైన్ డ్రా చేసుకోవాలి. షేప్ పట్టే వరకు కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ముందు నెక్ కటింగ్ చేస్తున్నాను. ముందు వచ్చేసి నెక్ మనం డిజైన్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. నెక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చంక వైపు అది కట్ చేసుకుందాము. నడుము దగ్గర నుంచి చంక పట్ట అలాగా అవుట్లైన్ అలాగా ముందు కట్ చేసుకుందామండి. అలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ మెటీరియల్ ఉంది కదా, వేస్టేజ్ పక్కన పెట్టేసి మెయిన్ పేపర్ ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇలా చంక వరకు ఉక్సులు పట్టి దగ్గర నుంచి చంక వరకు రౌండ్ ఇలా గీసుకున్నాం కదా, అది అలా కట్ చేసుకోవాలండి. తర్వాత దాని కిందన షేప్ మార్క్ నుంచి 1 ఇంచు లైన్ వరకు మనం మార్క్ చేసుకున్నాం కదా, అది అలా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇది సెకండ్ పార్ట్. కిందదిలాగా అలా ఉంచేసుకోవాలండి మొత్తం. అది థర్డ్ పార్ట్ అన్నమాట. మొత్తం ఇలా 3 పార్ట్స్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మన డాట్స్ అవి పెట్టుకున్నాం కదండి, అవి కట్ చేసి తీసేసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా కిందది కట్ చేసేసి ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మనం ఏదైనా పిన్తో కానీ టేప్తో కానీ ఇది ఇలా అంటించేసుకోవాలి. మనం ఈ కటింగ్ ఎక్కువ ముందు పేపర్ మీద కట్ చేసుకోవాలండి, ఆ తర్వాతే బ్లౌజ్ మీద కట్ చేయాలి. థర్డ్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది కూడా డాట్కి మార్క్ చేసుకున్నాం కదా, అది అలా కట్ చేసుకొని తీసేయాలండి. తీసేసి దాని మీదకి ఇలా వచ్చి ఇలా పెట్టి ఇది కూడా టేప్తోని అంటించుకోవాలన్నమాట. కరెక్ట్గా అంటించుకోవాలండి మనం. నేను ఇది చిన్నది ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నాను, అప్పుడు అంటించుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని.
ఇలాగా టేప్తో నీట్గా అంటించుకుంటే మనకి చెక్ చెదరకుండా ఉంటుందండి. ఇది సెకండ్ పార్ట్ అండి, అది ఫస్ట్ పార్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా 3 పార్ట్స్ కట్ చేసి మనం రెడీగా ఉంచుకోవాలండి బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు థర్డ్ పార్ట్ ఉంది కదండి, థర్డ్ పార్టు అది ముందు పెట్టుకోవాలండి. కిందన నేను న్యూస్ పేపర్తో కదా కట్ చేశానని చెప్పాను, అది నేను ప్లాస్టర్తో అటాచ్ చేయలేదు, సో అందుకే విడివిడి పార్ట్స్ ఉన్నాయండి. సో ఇలా పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ లోపల సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా మార్క్ చేయకూడదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా, దానికోసం అన్నమాట. ఇప్పుడు ఖర్చు ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసానండి. ఇప్పుడు అది అలాగా కట్ చేసుకుంటున్నాను. మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే మంచిదే కదండి, లాస్ట్లో వేస్ట్ అయిపోతే లాస్ట్లో తీసి కట్ చేసుకోవచ్చు. అదే కట్టగా తీస్తే చాలకపోతే ఇబ్బంది పడాలి కదా, అందుకని కొంచెం ఎందుకని మంచిదని ఎక్స్ట్రా తీసుకున్నాను. అది మనం నోట్ చేసి పెట్టుకోవాలండి, థర్డ్ పార్ట్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. థర్డ్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్టు, ఫస్ట్ పార్టు తీసుకోవాలి. ఇదిగోండి సెకండ్ పార్టు ఇలా పెట్టుకొని తీసుకుంటున్నాను. సెకండ్ పార్ట్కి వచ్చేసి 2 వైపులా కూడా ఎక్స్ట్రా తీసుకోవాలండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఇటు 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే 2 వైపులా జాయిన్ చేయాల్సి ఉంటుంది సెకండ్ పార్ట్ అనేది. మీరు 1/2 ఇంచ్తో గ్యాప్తో కుడతాను అంటే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, కానీ 1/2 ఇంచ్ అన్నది తీసుకుంటే మంచిది. ఎక్కువగా 1/2 ఇంచ్తో కుడతాం కదా, అందువల్ల 1/2 ఇంచ్ గ్యాప్ అన్నది ఉంటే మంచిదండి. ఇలా మార్క్ చేసేసుకొని చక్కగా నీట్గా అది కట్ చేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటున్నాము, సరిపోయిందా లేదా అనేసి. ఉక్సులు పట్టి వైపు, చంక వైపు సేమ్ కొలత ఉండాలి. కింద వైపు, పై వైపు మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి సెకండ్ పార్ట్కి. ఇలా తీసి ఇలా కట్ చేసేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకొని షేప్లు అవి మారిపోకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏమాత్రం తేడా వచ్చినా బ్లౌజ్ అన్నది తేడా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకనేసి నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది, దాని మీద కూడా నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సెకండ్ పార్ట్ అని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేను కట్ చేసిన పేపర్ పీస్ అందు మీద పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను, తేడా రాకుండా ఉంటుందని. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి, నెక్ పార్ట్ అదిని. ఇది కింద వైపుకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోవాలండి, ఖర్చు ఏమి ఎక్స్ట్రా తీయక్కర్లేదు. మిగతాదంతా నార్మల్గానే తీసుకోవాలన్నమాట. నెక్ దగ్గర వచ్చేసి ఇది జాయింట్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి, అంచులు అటువైపు ఉండేలా పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని కట్ చేసుకుంటేనే మనకి నెక్ స్టిచ్చింగ్ అది చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఓపెన్స్ వస్తాయి కాబట్టి ఫ్రంట్ అటాచ్లో ఉండేలా చూసుకుంటేనే బాగుంటుందండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ మన వైపు తిప్పుకొని ఆపోజిట్ సైడు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూసుకోండి, 2 ఓపెన్స్ వచ్చేలా చూసుకొని అటువైపు డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి 15 తీసుకుంటున్నానండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్స్ట్ భుజం వచ్చేసి 3 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్,
అది అలా లైన్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుగా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. మొత్తం 10.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. సో కింద కూడా సేమ్ 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ అలా డ్రా చేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు అవుట్లైన్ కింద డ్రా చేసుకుంటున్నాను. ఇది టోటల్గానా ఇలా డ్రా చేసుకొని దాన్ని బట్టి నెక్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. మన బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత పెట్టుకోవడమే. నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని అందులో డిజైన్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చంక్ రౌండ్ అది కూడా తీసుకున్నామండి. నెక్ కూడా డిజైన్ మార్క్ చేసుకుందాము. నెక్ డిజైన్ అదిని నేను కింద నుంచి చిన్న కోన్ షేప్ లాగా నెక్ డిజైన్ పెట్టుకుంటున్నానండి. పై నెక్ వచ్చేసి రౌండ్ తీసుకొని కిందన హోల్ షేప్లోని ఒక డైమండ్ షేప్ లాగా, డైమండ్ కట్టు ట్రయాంగిల్ షేప్లా తీసుకుంటున్నానండి. ట్రయాంగిల్ డిజైన్ తీసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు డ్రా చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా నీట్గా మనం లైనింగ్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. దాన్ని బట్టి ఒరిజినల్ మీద కటింగ్ చేసుకోవడానికి, స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. లైనింగ్ అనేది ఎప్పుడు మనం కరెక్ట్గానే డ్రా చేసుకోవాలండి. అది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా తీసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. నీట్గా వస్తుంది అన్నమాట కటింగ్ అది. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. మీకు ఇది నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. అర్థమవుతుందండి. లోపల ట్రయాంగిల్లా వచ్చి పైకి రౌండ్ షేప్లా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది నెక్ డిజైన్ వచ్చేసి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ లాస్ట్లో తీసుకుందామండి. క్లాత్ ఎంత ఉందో చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని బట్టి తీసుకుందామని హ్యాండ్స్ తీయలేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇందాక మనం లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా ఇందు మీద పెట్టుకొని కరెక్ట్గా సరిపోతుందో లేదో పెట్టుకొని చూసుకుంటున్నానండి. ఇవన్నీ మనకి కరెక్ట్గా రావాలి కదా. ఫ్రంట్ పార్ట్ అది జాయింట్లు అది రాకుండా ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్లు రావాలి కదా. దానికోసం చూసుకొని చెక్ చేసుకుంటున్నాను. దీన్ని బట్టి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్నదండి. సో అందుకని హ్యాండ్స్ ముందుగా తీయలేదు. ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి కట్ చేద్దామనేసి హ్యాండ్స్ లైనింగ్లో కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ముందు బాడీ పార్ట్స్ అలా కట్ చేసుకొని తీసుకుందామండి. ఇలా బ్లౌజ్ మీద అన్నీ ఒకసారి పెట్టేసుకుంటే నీట్గా మనకి ఫ్యాబ్రిక్ అన్నది సరిపోదా అన్నది చూసుకోవడానికి అది బాగుంటుందండి లైనింగ్ బ్లౌజ్కి. ఇలా చూసుకొని కటింగ్ చేసుకుంటే మంచిదన్నమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి అది అవకాశం ఉంటుంది. ఇలా అయితే మనం ఒక్కొక్క పార్టే కటింగ్ చేసి పెట్టుకున్నామంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా కటింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ కటింగ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ కూడా జారిపోతూ ఉంటుంది. లెవెల్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఇంక ఫ్యాబ్రిక్ కదలదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుందండి కటింగ్ కూడా. ఇలా నీట్గా కట్ చేసేసుకొని మొత్తం తీసేసుకోవాలండి వేస్టేజ్ అంతా. మొత్తం కటింగ్లోనే వేస్టేజ్ అంతా తీసేసుకుంటే స్టిచ్చింగ్ టైంలో ఈజీగా ఉంటుందండి. కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నానండి.
8 ఇంచెస్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ చంక డౌన్ కింద తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని ఇప్పుడు ఈ 8 ఇంచెస్ నుంచి ఆ కింద వరకు లైన్ డ్రా చేసుకుంటాను. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకుంటానండి. 8 ఇంచెస్ చెక్ చేసుకుంటున్నానండి. చంక మనకి 16 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కింద చూసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని తీసుకుంటే దీన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా హ్యాండ్ కటింగ్ చేసుకొని తీసుకోవాలండి. ఇవి హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టుకొని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నాయి స్టిచ్చింగ్లో కట్ చేసి తీసేయచ్చండి. ఎక్స్ట్రా ఉంటే ప్రాబ్లం ఉండదు, తక్కువ ఉంటేనే మనం ఇబ్బంది పడాలి. నేను ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేసుకుంటానండి. ఇవి హ్యాండ్స్ కనేసి ఈ పార్ట్ ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటాను. హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ టైంలో కట్ చేసుకుంటాను. క్లాత్ అది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇంకా టైంలో కట్ చేసుకుంటే సరిపోద్దండి. సో ఇదండి సవ్యసాచి బ్లౌజ్ కటింగు. మీకు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. వ్యూస్ అయితే ఏం రావట్లేదండి, కాకపోతే ఒకేసారి రావు కదా, అలా చేస్తూ ఉంటే వస్తాయనేసి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.